అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇక నిర్మాతగా ఒక 10 సీరియల్ 10 సీరియల్స్. సీరియల్స్లో ఏంటి సంపాదించారా పోగొట్టారా? టీవీలో ఏం సంపాదించాను. నేను సంపాదించడానికి కూడా ఛాన్స్ ఉండదు టీవీలో. ఎందుకంటే ఎందుకు ఉండదంటే సింపుల్, నాది ల్యాబ్ ఇష్యూ ప్రొడక్షన్. అందరికీ ఏ రోజు పేమెంట్లు ఆ రోజు వెళ్ళిపోతాయి. నా ఆఫీస్కి నేను ఎప్పుడు వెళ్ళా, నా ఇంటేజ్ కూడా ఆఫీసు, నా ఆఫీస్కి నేను ఎప్పుడు వెళ్ళా. ఒకసారి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళా అనేవారు అందరూ. డ్రైవర్స్ తగ్గించి ప్రొడక్షన్ తగ్గించి మేకప్ ఏ రోజు ఆ రోజు పేమెంట్ వెళ్ళిపోయి చాలామంది దాచుకునేవారు. నా దగ్గర చాలాసార్లు చెప్పాను ఇది. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. నేను ప్రొడ్యూసరు, నాకు ఇన్స్పిరేషన్ అంటే ఇలా చేయాలి. నాకు ఆయన గురించి చాలా బాగా మాట్లాడుకునేవారు. ఆయన ఇన్స్పిరేషన్తో అలాగే ఎక్కడ ఒక మైండ్ అవుట్ అనుకున్నాను కదా ఇలా చేయాలని. మనకి ఒక సీరియల్కి ₹1,00,000 ఇస్తారు ప్రొడక్షన్. నేను అప్పటికే చాలా తీసుకుంటున్నా ఆర్టిస్ట్గా. నా యూనిట్ని కాపాడుకోవడం తీసింది. నా యూనిట్, నా హెల్దీనెస్, నా మేకప్ మెన్. మళ్ళీ మొన్న కోవిడ్లో చనిపోయాడు 30 years నుంచి తనే నాకు మేకప్ మెన్. వాళ్ళంతా నాకు సరదాగా ఉంటుంది. నా షూటింగ్ చెడగొట్టుకుని చేసుకున్నాను. ఎందుకంటే నేను ఏది చేసిన వీక్లీ వన్సే. అవును, ఈవి రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్స్పిరేషన్ అని చెప్పేస్తే ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అవును, మన ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పేసి సినిమాల్లో సీరియల్స్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నారని చెప్పి ఆయన పోగొట్టుకున్నారు. ఆయన పాపం సంపాదించాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చివరిలో పోగొట్టారు కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. కానీ టీవీలో నేను సంపాదించిన దానికి టీవీలో పోగొట్టుకుంది ఎంత ఉంటుంది మనకు తెలియదు. ఏముంటుంది, మ్యాక్సిమం 1,05,000 ఎపిసోడ్కి 1,10,000 ఇస్తారు. నా కెరీర్లో ఏ రోజు ఒక ఎపిసోడ్ తీయలేదు. ఈరోజు ఒక్కొక్క ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ 3 ఎపిసోడ్లు ఇస్తారు రోజుకి. 2 అయితే డెఫినెట్గా తీస్తారు, 2.5 అయితే డెఫినెట్, లేకపోతే వర్కౌట్ కాదు అసలు. మనకి ఇంత మిగిలిపోతుంది టీవీ సీరియల్ అనుకుంటామే. సాగతీత సీరియల్స్ ఉంటాయి కదా, అవి మిగులుతాయి. ఇప్పుడు అమృతం టైపు, నేను తీసే టైప్ అంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే. దీంట్లో మిగిలింది కదా నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టుకోలేవు. దీంట్లో తగ్గింది అనుకో మళ్ళీ మన్నాడు షూటింగ్ పెట్టాను. నాకు ప్రతిదీ 2 సీన్లు బ్యాలెన్స్ ఉండిపోతాయి. ఏ రోజు మన ఈవినింగ్ ప్రొడక్షన్ మీద సంతకం పెట్టించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఇచ్చేది 1,05,000 అయితే నా రెమ్యునరేషన్ లేకుండా ఎప్పుడునో 95, 1,15,000 ఇలా ఉంటుంది. అందరూ నవ్వేవారు, ఎందుకు సార్ అని. పోలు అందరం కలిసి ఉంటున్నాం కదా, నేను షూటింగ్ చెడగొట్టుకుని ప్రొడక్షన్ చేయట్లేదు కదా. రాజేంద్ర ప్రసాద్ గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి అనుకుంటారు వెళ్ళి ఒక గొప్ప మెమరీ, గ్రేట్ పర్సన్. నిజంగా అలాంటి హోస్ట్ ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. ఎవరు వెళ్ళినా సరే ఆయన ఆతిథ్యంగా, అది కూడా చాలా గొప్ప గొప్ప గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన అన్నమాట కూడా చెప్తాను. నాతో ఆయన సినిమా కూడా చేశాను నేను. అదే లక్షణాలు జగద్బాబు దగ్గర కూడా ఉన్నాయి. మేము ఇద్దరం కూడా హీరోలుగా చేసాం, జగద్బాబు నేను. చిన్నారి ముద్దుల బాబు అని ప్రదీప్ శక్తి డైరెక్టర్. ఆయన అన్నమాట, ఒకసారి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ కింద ఆయన చిన్న కారు వాడేవారు లాస్ట్లో. చాలా చిన్న కారు, క్యూట్గా ఉండేది అది, చిన్న కారు చాలా. ఆయన పక్కన ఒక సీట్ ఉంటుందేమో, సింగిల్ సీట్ కారు, డబుల్ సీట్ కారు. శివాజీ అని పిలిచారు. సార్ అని వెళ్ళా, ఎక్కువ కష్టపడకయ్యా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ గురించి వింటున్నా, కష్టపడకు. నువ్వు వాళ్ళ గురించి ఎంత కష్టపడినా కూడా వాళ్ళు నీ గురించి గుర్తుంచుకోరు. నీ పని నువ్వు చేసుకుంటూ అప్పుడప్పుడు కష్టపడుతుండు. ఆయన మాట వినలేదు నేను, అది వేరే విషయం. అంటే వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టే చెప్పాను, నాకు జగద్బాబు చెప్పినట్టే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడంటే ఆ మూవీ ఆర్టిస్ట్ కింద కార్ పార్కింగ్ దగ్గర చెట్లు ఉంటాయి, నేను మెట్లు ఎక్కుతుంటే గట్టిగా పిలిచి రమ్మని చెప్పి. ప్రతి ఒక్కరితో కూడా ఆయన వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేది. గ్రేట్ జెంటిల్మెన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే జగద్బాబు ఒకసారి నాకు ఫోన్ చేసి, శివాజీ నీకు నాన్నగారు అంటే చాలా ఇష్టం కదా, ఇవాళ నాన్న బర్త్డే, గెస్ట్గా నేను ఒక్కనే పిలుస్తున్నాను, శ్రీకాంత్ నువ్వు వచ్చాయండి ఇద్దరు అంటే. ఆ రోజు ఆయన ఇంట్లో నేను, జగద్బాబు, శ్రీకాంత్, ఆయన. నాకు అలా ఆయన అంటే ఇష్టపడటం నాకు దక్కిన గౌరవం అది వాళ్ళ ఇంట్లో. ఇక శివాజీ రాజా ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఆర్టిస్ట్గా ఎంత పాపులర్, ఆర్టిస్ట్గా ఈజ్ వెల్ నోటెడ్ అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ చూశారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి అనేటువంటి దగ్గర నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో శివాజీ రాజా అనేటువంటి పాయింట్లు తీసుకున్నట్లయితే, హౌ యూ ఎంజాయ్డ్ దట్ పీరియడ్? 100% ఎంజాయ్ చేశాను, 100%. ఎందుకంటే శక్తివంతులు లేకుండా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానన్నది అది ఇంకా దేవుడు ఉంటే దేవుడు తెలియాలి, లేకపోతే నేను అనుకున్న రూపాన్ని తెలియలేదు. అంత కష్టం ఎవడో పడినంత కష్టపడ్డాను. నేను అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంత పేరు ఉండేదో, ఇప్పుడు లేకపోయినా కూడా నాకు రెట్టింపు పేరు ఉంది. అది ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా కూడా, నేను అక్కడ లేకపోయినా కూడా నన్ను గుర్తు చేసుకునే వాళ్ళు మెంబర్స్ అంతా ఇప్పటికీ, సార్ మీరు చేసినప్పుడు అలా ఉండేది సార్, మీరు చేసినప్పుడు ఇలా ఉండేది సార్. ఇప్పుడు రోజులు ఏం చేయట్లేదని ఎవడు కష్టపడతాడు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కటి.
నేను ఒక పదవి కాదు కదా అక్కడ చేసింది. ఏమేంటి దాంట్లో చేసిన పదవులు? ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్, ఈసీ మెంబరు, 2 సార్లు ఈసీ మెంబర్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్. సో ఆల్మోస్ట్ కెరీర్లో చాలా భాగం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో అనుబంధంగా. అది అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, మా యాక్సిడెంట్ పీరియడ్లో అక్కడే ఉండేవాడిని. కళాన్ని 10 మందికి చేయొచ్చు అన్నది. మీ టైంలో మేజర్గా ఇది మేము చేసామని చెప్పేటువంటి అచీవ్మెంట్స్ ఏంటి? ఎవరి వల్ల కాంతి చేశా. ఎందుకంటే చిరంజీవి గారు సైరా షూటింగ్లో బిజీగా ఉంటే, అన్నయ్య అమెరికా వెళ్తే ఇంత అమౌంట్ వస్తుంది, నేను ఏ రోజు వరకు మిమ్మల్ని ఏం అడగలేదు. ఆయన అన్నారు అన్నమాట, నేను అనుకున్నాను ఎప్పుడు ఏం అడగలేదురా నువ్వు అని. పరుచూరు వెంకటేశ్వర గారు పెద్దన్నయ్య చిరంజీవి గారితో చాలా బాగా చేస్తాడు, ఒకడు ప్రతిదీ మేదేసుకుని చేస్తున్నాడు, మీరు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, వచ్చినప్పటి నుంచి కారులో అన్నయ్యని ఎలా ఒప్పించాలో పక్కన సైరా షూటింగ్ జరుగుతుంది అంటేనే ఉన్నాడు అన్నారు. నాకు కొంచెం టైం కావాలన్నారు. లేదన్నయ్య మీరు ఎస్ఆర్ నువ్వు ఇప్పుడు చెప్పేయండి, నేను వాళ్ళతో చెప్పేస్తాను అన్న. అవునరా నువ్వు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఈరోజు వరకు. నేను రావాలంటే దీంట్లో ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఒక సీనియర్ నటి, నాతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్, ఇప్పుడు నేను నీకు ఎలా అయితే రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టాను ఈ ఇంటర్వ్యూ కోసం, అలా నన్ను ఒక 2 years హీరోయిన్ అమెరికాలో ఎలా ఫంక్షన్ చేస్తాను. తమిళ ఆవిడ పేరు చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడకి 2 ఏళ్ళ నుంచి ఆవిడ అడుగుతుంది, ఆవిడకి రాకుండా ఇప్పుడు అడగగానే నీకు వచ్చాడనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి మోరా అని. ప్లీజ్ అనే ఆయనతో నేను ఎంత ఎక్కువసేపు మాట్లాడు, మీ అందరికీ తెలుసు కదా నేను చాలా కామ్గా ఉంటుంది. సర్లే నేను రేపు చెప్తాలే అన్నారు. రేపు ఫోన్ చేసి ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ఇంకా శత్రువులు ఉంటారుగా పక్కన, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి పాపం. అంటే ప్రతి ఏ ఇబ్బంది అయినా సరే శ్రీకాంత్ నేను పరుచూరి వెంకటేశ్వర గారు వెళ్ళి ఆయనతో ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ ఫంక్షన్ చేయాలనుకున్నాను కదా, నేను వస్తా అనుకున్నాను కదా, చేసేయి, ఇంకెవరెవరు వస్తున్నారు అన్న, ఇంతమంది హీరోయిన్స్ వస్తున్నారు, ఇంతమంది హీరోస్ వస్తున్నారు, ఇలా జబర్దస్త్ నుంచి ఒక 2-3 ఇక్కడి నుంచి కింద అందుకు పోయి చేశానే, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అన్నారు. అప్పుడు వాళ్ళు మీకు ప్రామిస్ చేసింది ఎంత అప్పుడు అమెరికాలో? ఒక్కో ప్రోగ్రామ్కి ₹1,00,00,000 ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇది కూడా ఇంతకుముందు చెప్పాను, ఒకసారి డాలస్లో ప్రోగ్రాము, అక్కడ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండేనే ఖాళీగా ఉంటారు. దాంట్లో సాటర్డే కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి, మళ్ళీ ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఓ పని చేద్దాం, ఆయన సైరా బిజీలో విపరీతమైన షెడ్యూల్ బిజీ, ఈ సాటర్డే చేశాక మీరు ఉండిపోండి శివాజీని, ఉండిపో అక్కడ, నేను వచ్చేస్తా, మళ్ళీ సాటర్డే నేను వస్తా అన్నారు. దానం పెట్టి వదిలేండి, ఒక ప్రోగ్రామే చేద్దాం అని అగ్రిమెంట్ ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆయన మధ్యలో ఆయన అన్నారు, ప్రభాస్ వీళ్ళందరూ అన్నారు పాపం, ఏమని ఎందుకండి ₹1,00,00,000 మేము ఇచ్చేస్తాం. కానీ నాకేంటంటే అందరు హీరోలు పాపం, బాలయ్య బాబు నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా అన్నాడు, మోహన్ బాబు గారు కూడా దుబాయ్ వస్తున్నాడు. ఆయన తగిన అంటే పడదా ఆయనకి, మోహన్ బాబు గారికి ఇష్టం ఉండదు అదంతే. అది ఎందుకు నీకు పడుతుంది? ఆయన నాకు పడదు. మోహన్ బాబు గారికి నేనంటే పడదు, నాకంటే మోహన్ అదే పెట్టు అని చెప్పిన ఏకైక వ్యక్తి శివాజీరాజు. అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు తమ్ముడు అని ఎప్పుడన్నా, నేను మాట్లాడినా కూడా అదే మాట్లాడొద్దు అంటారు. ఇప్పుడు నా ప్రవర్తన ఎలా మార్చుకుంటా నేను, నాకు ఇష్టం ఉన్నది ఇష్టం అని చెప్తా, ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తా. ఇప్పుడు ఆయన సాటిస్ఫై చేయడానికి కాదు కదా ఇండస్ట్రీకి వచ్చింది, నాకంటూ ఒకటి ఉంటుందిగా అని. నేను అలాగే బతికిని అలాగే కంటిన్యూ అవుతుంది, ఆయనకంటూ ఒకటి ఉంటుంది, ఆయన అలాగే ఉంటారు అలాగే కంటిన్యూ అవుతుంది. అది నచ్చదు ఆయనకి. సో చాలా ఓపెన్గా చెప్పు, త్వరగా ఎవరు ఇలా స్టేట్మెంట్ ఒకళ్ళు ఎవరు చెప్పలేదు. ఎందుకు ఆయన తెలుసా విషయం, నాకు తెలుసా విషయం. ఓకే. సో అలా ఆయన గౌరవం లేదు. మొన్న ఎలక్షన్లో నుంచోవద్దు శివాజీ ఈసారి అన్నారు. డెఫినెట్గా సార్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్నే సెక్రటరీ కావాలని పెట్టుకున్నారు, నుంచోలేదుగా మొన్న. అవును సరే, చిన్న చిన్న విభేదాలు వేరును, చిన్న విభేదాలు కూడా కాదు. ఆయన ఏంటంటే ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా నన్ను బయట భోజనాలుగా తీసుకెళ్ళి బయట చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఎంత ఇంట్రడక్షన్ నాకు ఎలా చెప్పావో లేనిది అలా ఆయన కూడా పాప నా గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. అది కాదండి, ఇదే ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు. నాకు ఉన్నదన్నట్టు చెప్పడం ఇష్టం. అక్కడ నచ్చలేదు, అక్కడ పడలే, అంటే వేరే ఏమీ లేదు. వేరే ఆయనకి నాకు ఉంటాను ఏమన్నా గట్టు తగాదాలు ఏమన్నా ఉంటాయి, ఆస్తి వివాదాలు ఉంటాయి, అందుకని ఏమన్నా సమకాలికులు ఆయన నాకన్నా బాగా సీనియర్, పైగా నేను ఫ్యాన్ని. మనకి చిరతలు కొట్టడం రాదబ్బా, ఇక్కడ కొట్టాలి, అవి నేర్చుకోవాలి, అవి నేర్చుకునేందుకు వయసు అయిపోయింది, అది అవసరం లేదు. ఓకే, మధ్యలో మోహన్ బాబు గారి టాపిక్ వచ్చింది, ఒకటి మాట్లాడుకున్నాం, ఓకే అయిపోయింది. చిరంజీవి గారి విషయం చెప్తున్నారు. సరే, మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము, ₹1,00,00,000 మీద సంతకం పెట్టాము. ఇక్కడ ఒక వర్గం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ వర్గం ఉందో, పావలకు పని చేయని ఒక వర్గం ఉంటుంది.
ఆడు ఏ సినిమాలో కూడా చేశాడో కూడా తెలియదు మనకి. నువ్వు బోతంతా పెట్టిన ఎత్తున కుద్దరు ముగ్గురే పాపం, మిగతా వాళ్ళందరూ బంగారాలు, నో డౌట్ దాంట్లో. నా వెనకాల మిగతా అందరూ పాపం కష్టపడ్డారు, ఒకరిని చెడగొడతారు. ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటికి ఏమవుతుందంటే వీళ్ళందరూ ఒక ఉండి ఎక్కడైనా అంతే. వీళ్ళు బిజినెస్ క్లాస్లో వెళ్ళారు ఇంతమంది అని. ఈరోజు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లకుండా గూడ్ సైడ్ వెళ్తున్నాయా డాలాస్ ఇక్కడి నుంచి? బస్సు వెళ్తుందా? లేకపోతే ఫ్లైట్లో మామూలు క్లాస్లో తీసుకెళ్తే వాళ్ళు వస్తారా? వచ్చేదే ఫ్రీ అక్కడికి, అందరూ హీరో హీరోయిన్స్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ కదా. పైగా బిజినెస్ క్లాస్ అన్నది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ తీస్తుందా? వాళ్ళు తీస్తారు. నువ్వు షూటింగ్ వెళ్తే వీళ్ళకి కామన్ సెన్స్ లేని అదవల్ల ఇద్దరు ముగ్గురే జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. పైగా ఆర్టిస్టులు కూడా కాదు వాళ్ళు. ఎవరైనా హీరోస్ ఎవరైనా బిజినెస్ క్లాస్లో లేకుండా వెళ్తారా ఎక్కడికన్నా? అది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ పెట్టుకుంటుందా? వాళ్ళే. మనం షూటింగ్కి వెళ్తున్నాం ఎక్కడికన్నా, నువ్వు పెట్టుకుంటావు టికెట్, ప్రొడ్యూసర్గా పెట్టుకుంటాడు కదా. అది లేపారు వీళ్ళు బిజినెస్ క్లాస్లో వెళ్ళారు. అంటే వాళ్ళు రేపిన పాయింట్ కూడా ఒకటి ఉంది. చెప్పు. బిజినెస్ క్లాస్లో ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏ క్లాస్ స్టార్స్, ఓకే, పెద్ద యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ వెళ్ళారంటే ఓకే. చిన్న చిన్న యాక్టర్స్ ను కూడా బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్ళి ఒక్కడెళ్ళే. ఎవరు వెళ్ళారు చెప్పండి? బిజినెస్ క్లాస్ లో వెళ్ళిన వాళ్ళు ఎవరు? చెప్తా. ఎకనామీలో వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎకానమీ క్లాస్ లో వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఏడి శ్రీరామ్. ఎవరు ఎకానమీలో చెప్పింది ఎకానమీ. ఏడి శ్రీరామ్ గారు, ఉత్తేజు, ఆలీ. ఆలీ కన్నా పెద్ద ఆర్టిస్టులు వీళ్ళు, ఈ బొగడాగాళ్ళు. ఆలీ కన్నా సీనియర్స్ ఉన్నారు అక్కడ. ఆలీకి ఉన్న దాంట్లో 1% ఉంటుంది వీళ్ళు ఎవరికైనా, ఏదైతే ఏ విషయంలో ఉన్నా సరే. ఆలీ, ఉత్తేజు, నాగినీడి గారు, బెనర్జీ, వీళ్ళంతా ఎకానమీలో వెళ్ళారు. నేను బిజినెస్ క్లాస్. నేను శ్రీకాంత్ ఫారెన్ వెళ్ళిన మీ ఇద్దరు సొంత డబ్బులన్నీ బిజినెస్ క్లాస్లోనే వెళ్తాం. నేను ఒక్కనే ఫారెన్ కూడా వెళ్తే నేను మామూలు దాంట్లో వెళ్తాను. ప్రెసిడెంట్కి నేను మామూలు దాంట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళే. అది కూడా చెప్తాను నెక్స్ట్. మిగతా హీరోలు, మిగతా అందరు హీరోలు హీరోయిన్లు అందరూ బిజినెస్ క్లాస్లో వచ్చారు మిగతా అంతా. అవును, కొంతమంది యాంకర్స్ కూడా దీంట్లో వచ్చారు, బలవంతంగా ఎవరికి పైసా ఇవ్వకుండా తీసుకెళ్ళిన వాళ్ళకి. కొంతమంది హీరోయిన్స్ మాకు బిజినెస్ క్లాస్ వద్దండి, ఒకళ్ళు ఇద్దరు పాపం మెంబర్షిప్ ఇవ్వండి మాకు అన్నారు. వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి ₹1,00,000 పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి. శివాజీరాజు ఉన్నాడు అంటే అక్కడ ప్రతి పైసాకి లెక్క ఉంటుంది, 200% జెన్యున్గా ఉంటుంది కదా. మరి ఈ లేపిన వ్యక్తి వచ్చారు, మా ఊళ్ళు కూడా చెడగొట్టారు నరేష్ని. పక్కన ఈ ముగ్గురు నలుగురు ఈ జూనియర్ ఎవడ వాళ్ళ పేరు కూడా తెలియదు. వేస్ట్, నీకు చెప్పిన వేస్ట్. నువ్వు వాళ్ళని ఏది సినిమాలో నెతుకుదా ఉన్నా కూడా వాళ్ళు కనిపించరు నీకు. అది ఏమైందంటే ఇప్పుడు మేము మలేషియా తీసుకెళ్లారు నన్ను, నా దగ్గర సెక్రటరీగా ఉన్న, నేను ప్రెసిడెంట్ అనుకున్న టైంలో మా తమ్ముడు నరేష్, పరుసూరు వెంకటేశ్వర గారు. మేము బిజినెస్ క్లాస్లోనే వెళ్ళినప్పుడు అక్కడ రజనీకాంత్ గారు వీళ్ళందరూ మొత్తం సపరేట్ ఫ్లైట్లో వచ్చారు. మీరు సపరేట్ ఫ్లైట్లో ఏం తీసుకెళ్లేదు వాళ్ళని కదా. అది అసలు సిల్లీకి వచ్చింది తెలుసా. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.